ఇప్పుడు లెట్స్ వెల్కమ్ సర్దార్ సంజయ్. అరే సంజయ్, నీ పెళ్లి అయితే మంగళసూత్రం ఇట్లనే ఈతలు కొట్టుకుంటా కట్టుకోరా. ఏడా పోయినా ఇదే స్టెప్ రా. అంటే మా గురుగారు అట్లా నేర్పించారు. ఎవరు మీ గురుగారు? పేరు చెప్పొద్దని ఫీజు అడుగుతారంట. బాగా కొందరు కవరింగ్ మీద కవరింగ్ చేస్తుంటారు. వాళ్ళ కవరింగ్ ఎట్లుంటాయంటే ప్యాంట్లు వేసుకుంటారు, ప్యాంట్ ఎవడన్నా నడుముకేసుకుంటారు, వేసుకుని ఇండియాకి మొత్తం చూపిస్తారు. నడవచ్చుగా మళ్ళీ మామూలు నడవాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది తెలుగే చక్క రాదు. అరే 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 నువ్వు పోయి నా దగ్గరే వస్తున్నావు. బోలాబి కంటెంట్ కంటెంట్ అన్న కంటెంట్ నీ తలకాయలా. అరే నువ్వు ఎవరి మీద చెయ్యి. ఇప్పుడు తెలుగు రాదు అని లోబో దగ్గరికి వచ్చినావు. ఐ లవ్ యూ అన్న మొత్తం ప్యాంట్ జరుగుద్ది ఇట్లా కూర్చుంటాడు. ఇక పక్క నుంచి అమ్మాయి హాయ్ అంటే అంటే ఎటకారం ఆరా ఆడు ప్యాంట్ వేసుకోవట్లేదని. ఎటకారం కదా. ఏ వేసుకోలే తెలుగు రాదని చెప్పిండు. ఇప్పుడు ప్యాంట్ వేసుకోలేదని ప్యాంట్ ఎటకారం, ప్యాంట్ చినిగింది అంట. అంటే చిన్న కొట్టి దాన్ని చెడ్డీలో వేసి అంటే నువ్వు ఇండైరెక్ట్ నాకు చల్ల గాలి పెడుతున్నావు అంతే కదా. పోరి వచ్చి హాయ్ చెప్పిందని నేను ఓం చేస్తున్నా. సరే కంటిన్యూ. ఇట్లా పెట్టుకుంటా హరి ఓ పక్క నుంచి అమ్మాయి హాయ్ సంజయ్ ఏం చేస్తున్నావు? మసాలా దోశ చేస్తున్నా, టేస్ట్ చేస్తున్నా. నీ ఇంకా ఏం చేస్తున్నా? ఆసనం చేస్తున్నా, కాయాసనం. అరే ఎందుకురా ఇట్లా? లోబో మీద చెయ్యకు. లోగో కాదు. ఓకే సో ఓ సంజయ్ నాకు లేపి ఆసనం చూపిస్తావా? ఇప్పుడు లేచి నా పీకే పర్ఫార్మెన్స్ నీకు చూపించలేదు. లెగ్ సంజయ్ అన్నది. సరే కళ్ళు మూసుకో. లేచిన తర్వాత ఇట్లా తిరిగి ఇక ఏ సంజయ్ అటు సైడ్ తిరుగు. నేను అటు సైడ్ తిరుగుతాను, నువ్వు ఎరగడ మెంటల్ ఆసుపత్రికి వెళ్తావు. హే సంజయ్ ప్లీజ్ సంజయ్ తిరిగి అన్నది. తిరిగా. హే వావ్ వాట్ ఏ స్టైల్. ఇది స్టైలా? అమ్మ ఎన్ని రోజులు తెలియక వేసుకున్నా. కొంచెం వెనక కూడా చింపుకోవచ్చు, చాలా స్టైలిష్ గా ఉంటది. ఇంకెందుకు ప్యాంట్ ఇప్పేస్తా, ఫోటో దిగి ఫేస్బుక్ పెట్టి నీ ఎంకమ్మ నువ్వు నీలాంటిదయ్యే. నువ్వు పొద్దున 2 ఇడ్లీ తిని ఆ చట్నీ తిన్నావు, స్మెల్ వచ్చింది నీకు, అర్థమైంది. ఫ్రీగా వచ్చిందని మొత్తం ఎత్తుకోద్దు. వాసన కదా, ఆడ వాసన చూసి ఏం తిన్నావు ఏ చట్నీ తిన్నావు కూడా చెప్తుంటాడు. నీలాంటిదే భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే ముందర గోడ ఉందని వెనక్కి వెళ్ళిపోయిందంట. మొత్తం కవరింగ్ మీద కవరింగ్ చేస్తారు. ఇంకొందరు ఉంటారు ట్రైన్ లో పోతున్నా. ట్రైన్ లో పోతుంటే మొత్తం జనాలు ఉన్నారు. వీడు ఫోన్ తీసిండు. అరే ఇరుగా 2 డబ్బాలు బియ్యం పెట్టు, ఎక్కువ పెట్టకు రైస్ చెప్తున్నా, అసలు మన ఇంట్లో బియ్యం లేదు. పక్క నుంచి అమ్మాయి లాగానే 2 రైస్ బ్యాగులు చెప్పిరా, మనకి ఇవన్నీ వర్కౌట్ కావు. మళ్ళీ అరే ప్లీజ్ రా అయ్యాకరా బియ్యం ఎక్కరా రే, 2 డబ్బాలు ఎక్కువై మళ్ళీ బాగోదు చెప్తున్నా. మళ్ళీ అమ్మాయి రాగానే హే 2 crores బిజినెస్ ఇస్ డీల్ చేయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అబౌట్ లైక్ దిస్ మచ్. ఆ ఫోన్ పెట్టి పక్కన ఎక్స్క్యూజ్ మీ మీరు బాగున్నారు, కొంచెం తినడానికి వేస్తారా, ధర్మం చేయండి. జీవితం ఎంత బతుకు బతుకు ముష్టిదానికి వేసినాం. ఇట్లుంటారు కొందరు. సూపర్. ఎట్లా పెళ్ళిందంటే నరాలు సింగిపోయినట్లు. ఇంకొంత ఉంటారు అపార్ట్మెంట్స్ లో బ్యాచిలర్స్ ఉంటారు. పక్కనంతా రిచ్ రిచ్ గర్ల్స్, రిచ్ మెటీరియల్స్ అమ్మాయిలు అందరూ. రూమ్ షిఫ్ట్ చేయాలంటే ఒక్కడు పని చేయడు. ఆడు పక్క నుంచి వెళ్తుంటే చీపురు కట్ట, ఈ అమ్మ చీపురు కట్ట చేయాల పక్క నుంచి అమ్మాయినా యా మా జీవితం మళ్ళీ చీపురు కట్టి సంకలు పెట్టుకుంటాడు. యా మళ్ళీ వదిలేస్తాడు. ఆ అమ్మాయి వస్తే ఏ నీకు పని పాటలేదు ఏడ తిరుగుతున్నావు అంటే మాది చీపురు బిజినెస్ ఏమైనా పడితే ఎత్తుకుందాం అని చెప్పి. ఈ ఎంకమ్మ నీ చీపురు బిజినెసా? నీలాడితే పవర్ బ్యాంక్ అడిగితే మా పక్కన ఆంధ్ర బ్యాంక్ ఉందన్న. అరే ఆడు మంచి చెప్తుండా జోకులు? నిజంగా చెప్పు, ఆయన జోకులు ఎస్ ఆర్ నో చెప్పు బేటా. రాలే బాలే రే. ఇంకొంత ఉంటారా బా ఇంట్లో మొక్కలు చేయరు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎట్లా అంటే ఆశీర్వాదాలు కూడా తీసుకోరాలు, పడిపోతుంటారు. బయటకు వెళ్తుంటే అమ్మ ఇవాళ పాలు పెట్టు, అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా ఆశీర్వదించమ్మా. మనం నవ్వుతున్నామో లేదా అని చూసి
నువ్వు ఏం చేసినావా నవ్వుతున్నావా లేదా అని చూసినవరా అంటే పడ్డావు నవ్వు వస్తుందా కామెడీ చేసినా కానీ నవ్వుతున్నారు కామెడీ చేస్తున్నావా ఎలాగో ఐ మీన్ ఇది కంటెంట్ అసలు పేలట్లేదు బట్ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్ సో ఎక్స్ట్రా ఫన్ లో మొన్న హరి అయితే ఎలా చెప్పాడో ఇప్పుడు నువ్వు కూడా నీలాంటోడే అనేది ఏదైనా హైలైట్ 4 చెప్పాలి మాకు నచ్చాలి ఓకేనా ఓకే ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్ నీలాంటిదే రెయిన్ డాన్స్ చేస్తానని బాయిలో దూకిందంట అరే సూపర్ అయితే అంటే రెయిన్ డాన్స్ చేసేటప్పుడు పచ్చిగా అవుతాం బావిలో దూకినా కూడా పచ్చిగా సెకండ్ వన్ రెడీ నీలాంటిదే తాడుబడి స్ట్రాంగ్ ఉండాలి మొగుడు కేఫ్ స్ట్రాంగ్ తాగిపించిందంట రెండు పేరాయి మూడోది నీలాంటిదే వరలక్ష్మి వ్రతం రోజు వాటేసుకున్నాడని మూడు మీద రేపు కేసు ఎట్టిందంట ఫోర్త్ వన్ నీలాంటి ఫస్ట్ ఎయిడ్ కరెంట్ పోయిందని కరెంట్ బిల్ కట్టడానికి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాడంట ఓకే వన్ మోర్ ప్రమోషన్ నీకు ఇప్పుడు ఫిఫ్త్ చెప్పు లాస్ట్ ఇది బాగుంటే ఈ వచ్చే సాటర్డే కూడా నేను వాడుకుంటాం ఎలివేట్ చేస్తాం నీ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తారా ఈ సాటర్డే రోజు ఎలివేట్ అవుతాను నీలాంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయడానికి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాడంట ఇంకోటి ఉందన్న ఇంకోటి ఉందా రెడీ నీలాంటి కిడ్నీ ఫెయిల్ అయినంటే సప్లై రాసుకొస్తే అన్నదంట